నమస్కారం. భక్తి సాగర్ ఛానల్కి స్వాగతం. శ్రీ మహాలక్ష్మి స్వయంగా తపస్సు చేసిన ప్రాంతం ఎక్కడుందో మీకు తెలుసా? అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దక్షయజ్ఞం తర్వాత సతీదేవి నయనాలు పడిన ప్రాంతం మహారాష్ట్రలోని కొల్హాపూర్. ఇక్కడ అమ్మవారు మహాలక్ష్మిగా కొలువైంది. మహాలక్ష్మి ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. మహాలక్ష్మి దేవిని దర్శించుకుంటే ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఆలయం చాలా పురాతనమైందని చెబుతూ ఉంటారు. మహాలక్ష్మి విగ్రహానికి అష్టభుజాలు ఉంటాయి. ఆమె చేతుల్లో కమలాలు, శంఖం, చక్రం, గద, ధన నిధులు ప్రతిఫలిస్తాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు నాదెండ్లో మహాలక్ష్మి దర్శనం కోసం వస్తూ ఉంటారు. ఈ శ్రీ మహాలక్ష్మి ఇక్కడ స్వయంగా తపస్సు చేశారని హిందువుల ప్రగాఢ నమ్మకం. నవరాత్రి సమయంలో ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. అశ్వయుజ శుద్ధ ప్రతిపద నుంచి దసరా వరకు విభిన్న అలంకారాలు చేస్తారు. ఈ సమయంలో దేవిని శ్రీ వరిదేవి, ధనలక్ష్మి, గజలక్ష్మి రూపాలలో అలంకరిస్తారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇక్కడ రథోత్సవం కూడా నిర్వహిస్తారు. మహాలక్ష్మి ఆలయం వాస్తుశాస్త్ర పరంగా ప్రత్యేకత ఉన్నదని చెబుతుంటారు. నాదెన్ మహాలక్ష్మి ఆలయం చుట్టూ ఎల్లప్పుడూ భక్తుల రద్దీ ఉంటుంది. పండుగ రోజులలో రాత్రిపూట కూడా ప్రత్యేక దీపాలంకరణ జరుగుతుంది. అయితే ఈ దేవిని పూజిస్తే కుటుంబానికి ఐశ్వర్యం కలుగుతుందని విశ్వాసం. వ్యవసాయం చేసేవారు మంచి పంట కోసం మహాలక్ష్మిని ప్రార్థిస్తారు. వ్యాపారులు ధన సమృద్ధి కోసం ప్రత్యేకంగా ఇక్కడికి వస్తారు. మహిళలు సౌభాగ్యం, కుటుంబ సుఖం కోసం పూజలు చేస్తూ ఉంటారు. ఆలయ పరిసరాల్లో అన్నదానం, భక్తులకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహాలక్ష్మి దర్శనంతో దరిద్రం తొలగిపోతుందని స్థానికుల నమ్మకం.